అందరికీ నమస్తే అండి. ఆర్ఆర్ ది గ్లోరియస్ వైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతుంది సొరకాయ కీర్. దీనికి కావాల్సినవి క్యాష్యూస్, బాదం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సొరకాయ. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యాష్యూస్, బాదం వేసుకొని బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసుకొని ఇదే నెయ్యిలోని తురుముకున్న సొరకాయ వేసుకొని పచ్చి వాసన పోయి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇది వేగుతుండగా మనం విడిగా ఒక కప్లో కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఎక్కడ కూడా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకొని కాసేపు బాగా వేయించుకుందాం. ఇలా వేగిన దాంట్లో మనము వాటర్ వేసుకొని అది కాసేపు ఉడకనియాలి. ఇప్పుడు ఇంకో పక్క కడాయిలో పాలు పెట్టుకొని కాంచుకుందాం. ఇప్పుడు ఆ పాలని ఈ సొరకాయ దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇలా ఉడికిన దాంట్లో ఒక 2 కప్పులు చక్కెర వేసుకోవాలండి. చక్కెర అంతా బాగా మెల్ట్ అయ్యాక మనం కస్టర్డ్ని ఆల్రెడీ కలుపుకుని ఉన్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఫుడ్ మేడ్ కాదే, మిల్క్ మేడ్. ఒక 2 to 5 మినిట్స్ దాకా బాయిల్డ్ అయినాక ఇందులో మనము ఇది వరకు రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్, బాదం ఉన్నాయి కదండి, అవి వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సొరకాయ పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.